సీఎం చంద్రబాబు కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయానికి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై సంబంధించి సీఈఓకు లేఖ అందజేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయానికి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై సంబంధించి సీఈఓకు ఒక లేఖ అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ సారథి అందిస్తారు. సారథి, చెప్పండి. ప్రధానంగా ఇటీవల వరుస పెట్టి జరుగుతున్నటువంటి కీలక అధికారుల ట్రాన్స్ఫర్లు, అదేవిధంగా ఈసీకి సంబంధించి తమపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తమకు సంబంధించి కానీ ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయంటూ మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో అమరావతిలోని సీఈఓ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలవబోతున్నారు. ప్రధానంగా ఒక వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా మా మీద జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయనే ఒక వినతి పత్రాన్ని అయితే ఆయన ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల కమిషన్ ముందు ముఖ్యమంత్రి స్థాయి అధికారి ఎన్నికల కమిషన్ కలవడానికి వస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేశారు. ఆయన వచ్చి తన వినతి పత్రాన్ని అయితే ఎన్నికల కమిషనర్ ఎన్నికల ప్రధాన అధికారికి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల వరుస పెట్టి తమపై దాడులు జరుగుతున్నాయనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. సరిగ్గా ఎన్నికలు ఒక రోజు ముందు ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ఏపీ రాజకీయాల్లో చాలా ఆసక్తికర పరిణామాలు అయితే వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందా ఇది, లేదా కోర్టు ప్రకారం ఎలా వచ్చే అనే దాని మీద కూడా ప్రస్తుతం నిపుణులు అందరూ కూడా చర్చ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా అయితే కనుక సడన్ గా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఆయన మరి కాసేపట్లో గోపాలకృష్ణ ద్వివేదిని కలవబోతుండడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా తీవ్ర ఆసక్తి కలిగించే పరిణామం అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ సారథి, థ్యాంక్ యూ.